నాయకత్వంలో నడుస్తున్న అమలవుతున్న సంక్షేమ పథకాలలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరందరూ కూడా వినేదానికి వచ్చారు. వీరి నుంచి సలహాలు సూచనలు ఇంకా మెరుగైన పరిపాలన ఏ విధంగా చేయాలని తెలుసుకునేదానికే మేమందరం కూడా ఇక్కడికి ఈరోజు వచ్చినాం. ఎన్నికలు లేవు, ఓట్ల కోసం రాలే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీకు వివరించి చెప్పి మీలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా పెద్ద దిక్కని తెలియజేసి మీలో విశ్వాసం కలిగించి తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ మేము ముందుంటాము. హంగులు ఆర్భాటాలు మాటలు చెప్పే విధానం కాదు, చేతలతో చేసే విధానం మాది అని మీకందరికీ చెప్పేదానికి మీరందరూ చూస్తున్నారు. 2.5 సంవత్సరాల పరిపాలనలో గతంలో కరెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో మహిళలంతా ఒక్కసారి గుండెపై చేసుకొని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క రోజైనా ఒక్క నిమిషమైనా ఎక్కడైనా కరెంటు పోతాందమ్మా అని మనం అడుగుతున్నా. మరి అది అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఉన్న నాయకుడు పరిపాలనలో కూర్చుంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచించాలి. గతంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ ఈ రోజు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా 1000 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలా, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. 200 రూపాయలు ఏ మూలకు చాలదని పెన్షన్లు ఇచ్చి ఈ రోజు పేద ప్రజలందరినీ ఆదుకున్న నాయకుడు చంద్రబాబు. రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఎక్కడ చూసినా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. ఏదో విధంగా వాళ్ళకు రుణమాఫీ చేయాలా అని 1.5 లక్ష రూపాయలు గరిష్టంగా రుణమాఫీ చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు రుణమాఫీ. ప్రతి మహిళ కూడా పుట్టినప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది, పెద్ద అయిన తర్వాత భర్త మీద ఆధారపడుతుంది, ముసలోళ్ళు అయిన తర్వాత మళ్లీ పిల్లల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ప్రారంభించి వాళ్లను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసి ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈరోజు రైతుల కోసం నీళ్లు, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలా. పులివెందుల నియోజకవర్గం నుంచి రైతులు వచ్చి మా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు ఇవ్వమని సతీష్ రెడ్డి గారిని తీసుకొని పోయి అడిగితే ఎంతో మానవత్వంతో ఇక్కడ ఓట్లు వేయకున్నా చీనా చెట్లకు నీళ్లు ఇచ్చి చెట్లను కాపాడి రైతాంగాన్ని కూడా ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పురట్లో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పౌష్టికాహారంతో పాటు చనిపోయే వరకు ముసలోళ్ళైనంత వరకు పెన్షన్లు కూడా ఇచ్చి మనిషికి జీవితాంతం ఆదుకునేదానికి అన్ని సదుపాయాలు కల్పించిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రతిపక్ష నాయకులేమో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడం లేదు, రైతులు రుణమాఫీ చేయడం లేదు, డ్వాక్రా మహిళలకు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు. మరి ఆయన అవగాహన ఏందో, ఆయన ఆలోచన ఏందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిందిగా పెద్ద మనసు చేసుకుని, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది, మీ ప్రతిపక్ష నాయకుడు ఈ శాసనసభ్యుడు మీ ప్రాంతం నుంచి ఎన్నుకున్న శాసనసభ్యుడు ఏ విధమైన ఆలోచన ఉంది, పరిపాలనకు ఎవరు అర్హులు, ఎవరు అనుభవం ఉన్న నాయకుడు, ఏ నాయకుడు అధికారంలో ఉంటే మన రాష్ట్రం మన ప్రాంతం బాగుంటుందో మీరందరూ ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచింపజేసేదానికే ఈ రోజు మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చినాం. వీళ్ళందరిలో ఒక విశ్వాసం కలిగించాలా. చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా పెద్ద దిక్కు, అనుభవం ఉన్న నాయకుడు కుర్చీలో కూర్చుంటే ఒక మంచి పరిపాలన, నీతివంతమైన పరిపాలన, ఒక అభివృద్ధి చేయగలిగిన పరిపాలన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయాన్ని మీరందరూ కూడా
ఒక్కసారి మీరందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అన్ని రకాలుగా కూడా బలపరిచి ఆయన నాయకత్వంలో విశ్వాసం పెట్టుకుంటే ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళ అభ్యున్నతి కోసం ఆయన పాటుపడతాడనే విషయాన్ని మీకు తెలియజేసి, అట్లాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలం 100 రూపాయల కోసం 100 రూపాయలకు ప్రమాద బీమాను కూడా అనుసంధానం చేసిన ఘనత ఎక్కడన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరండి. తెలుగుదేశం పార్టీ సభ్యులంటే ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ పోయినా సభ్యత్వ కార్డు చూపిస్తే మీకు ఒక గౌరవం, హోదా, తెలుగుదేశం పార్టీ సభ్యుడా అని చెప్పుకునే రీతిలో కార్యక్రమాన్ని రూపొందించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. మరి అటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా సభ్యులుగా చేరండి. మేము ఇప్పటికే వింటున్నాం, కడప జిల్లాలో స్వచ్ఛందంగా పులివెందల నియోజకవర్గం నుంచే అత్యధికంగా సభ్యులుగా కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకొచ్చి చేరారనే విషయాన్ని మేము మా పార్టీ నాయకులు అందరి నోటా వింటున్నాం. ఇంత అద్భుతంగా పులివెందల్లో మాకు ఇంత బ్రహ్మరంగా పడతారని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి శుభవేళ మహిళలంతా స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో వచ్చారనే మేమందరం భావిస్తూ ఆయన నాయకత్వాన్ని అన్ని రకాలుగా కూడా మీరు బలపరచాలా. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.